ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఇటు అటు కొట్టుకుపోచున్న ఆకును నువ్వు వేధించెదవా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. యోబు 13:25. పిచ్చుక మన పల్లెల్లో కనిపించే అల్పజీవి, పక్షుల్లోకెల్లా అబల. ఈ అంతరాన్ని బట్టి బలహీనులపై బలవంతులు ప్రయోగించే అనవసర బల ప్రయోగాన్ని సూచించడానికి పిచ్చుక మీదన బ్రహ్మాస్త్రం అంటారు. బైబిల్లో ధర్మాత్ముడు యోబు చరిత పరమపావనం. స్వర్గపురిలో ఒక జగన్నాటకానికి ప్రథమాంకం తెరలేచింది. విశ్వనాథుడే సూత్రధారి. ఒక రోజులో మహాభాగ్యవంతుడు భక్తిపరుడైన యోబు బికారి అయినాడు. ఆరోగ్యం దేహాన్ని విడిచిపోగా, మాయరోగాలు కమ్మి తనువును మనసును కృంగదీయగా, పెంటకుప్పపై కూర్చుండి నిర్వేదనం చెందుతున్న సమయంలో ఊరడించడానికి మిత్రులు వచ్చారు. అతడు ఒడిగట్టిన మహాపాతకానికి శిక్షగా దేవుడతనికి ఈ గతి పట్టించాడని ఈసడించుకుంటున్నారు. తరుణంలో భక్తవారెణ్యుడు యోబు విధాతనుద్దేశించి ఆవేదనాత్మకంగా పలికిన పలుకులు ఇవి. సర్వాంతర్యామి, సర్వద్రష్టుడైన యెహోవా మానవుల ప్రతి తలంపును, మాటను, నడతను పట్టి పట్టి పరిశీలిస్తూ ప్రతిదానికి తగిన శాస్తి చేస్తూ శిక్షిస్తూ కూర్చుంటే ఇక మానవులు మనగలిగేదెలా? అఖండ పవిత్రత, పరిపూర్ణత రూపుదాల్చిన పరమేశ్వరుడు మట్టి పురుగుల వంటి మానవ మాతృలపై కనికరం లేక నిష్కర్షగా తన ప్రతాపం చూపుతూ ఉంటే మానవుడెలా నిలవగలడు? యోబు మిత్రుడు ఎలీఫజ్ మాటల్లో శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? నీ భరోసాతో బ్రతుకుతున్నా, నీ వదిలేస్తే నాకేం దారి? నన్ను చూసి నవ్వేవారికి నీవిచ్చే జవాబేది? నిన్ను చూసి జీవిస్తున్నా, నీవు చేయి వదిలితే చచ్చిపోతా. పరమ పునీత జగత్ ప్రభు కటాక్షం లేకుంటే మనిషి క్షణమాత్రమైనా బ్రతికి బట్టగట్టగలడా? దేవుడు తన మహాపవిత్రతా ప్రమాణాలతో నిశితంగా మానవ ప్రవర్తనను పరిశీలించడాన్ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగానే అభివర్ణించవలసి ఉంటుంది.